మేము ఆ ఇష్యూ రేజ్ చేయడం జరిగింది. వాంఖడిలో ఒక అమ్మాయి చనిపోయినప్పుడు వారిని కూడా చూడడం జరిగింది. అట్లానే బీఆర్ఎస్ పార్టీ నుంచి టేకప్ చేసినటువంటి కార్యక్రమాల్లో కోవ లక్ష్మి గారినైనా, సత్యవతి రాథోడ్ గారినైనా, నిన్ననే సబితక్కనైనా అందరినీ కూడా అరెస్ట్ చేస్తున్నారు. నిజంగా అన్ని చక్కగా ఉంటే, గురుకులంలో వ్యవస్థ అంతా చక్కగా ఉంటే మరి మంత్రులు పోతే భయం ఏముంది? మంత్రులు పోతే ఆపాల్సిన అవసరం ఏముంది? అంటేనే అక్కడ డిఫరెన్స్ అర్థమైపోతుంది కదా. సో ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు, నిజం చెప్పే ధైర్యం లేదు. తెలంగాణ ఉద్యమంలో వారు లేరు కాబట్టి వారి పేరు నమోదు చేసుకోవాలని చరిత్రను వక్రీకరించేటటువంటి ప్రయత్నం తప్పితే వేరే లేదు. కానీ అది మేము ఒక సాంస్కృతిక సంస్థగా వ్యతిరేకిస్తున్నాం. ఉద్యమంలో లేని వాళ్ళ పాత్ర కూడా చరిత్ర అన్నాడు మర్చిపోదు. చరిత్రలో కొన్ని నల్ల పేజీలు మాత్రం రేవంత్ రెడ్డి గారి పేరు మీద రాయబడతాయి. నేను చెప్పిన కదా, నేను పిరికి ప్రభుత్వం ఇదే పని చేస్తారు, ఇంకో పని ఏం చేస్తారు? కార్యకర్తల దగ్గర నుంచి నాయకుల వరకు కేసులు పెట్టే ప్రయత్నం. భయమేముంది పెట్టుకొని కేసులు? ఎవరి కోసం భయపడుతున్నాం? ఎన్నడూ మేము ప్రజల కోసమే పనిచేసినాం, రేపు కూడా చేస్తాం. పదవులు, కేసులు, పార్టీలు ఇవి కాదు ముఖ్యం. తెలంగాణ ముఖ్యం. తెలంగాణ కోసం పనిచేస్తాం.